మన శరీరాన్ని ఒక కాంప్లెక్స్ మెషీన్ లాగా ఊహించుకుంటే లివర్ దాని మెయిన్ ఎంజిన్ అన్నమాట. మరి ఆ ఎంజిన్లోనే చెక్ ఎంజిన్ లైట్ వెలిగితే, అంటే మన కాలేయం సైజు పెరిగితే అది మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందో తెలుసా? ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా లివర్ పంపే ఈ వార్నింగ్ సిగ్నల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని వెనక ఉండే రకరకాల కారణాల్ని పరిశీలిద్దాం. అక్కడ్నించి కిస్సింగ్ డిసీజ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కేస్ని డీప్గా అనలైజ్ చేసి ఫైనల్గా దాన్నించి ఎలా బయటపడాలో కూడా చర్చిద్దాం. సరే, ముందుగా అసలు లివర్ పంపే ఈ హెచ్చరిక అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే లివర్ సైజ్ పెరగడాన్ని హెపటోమెగలీ అంటారు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది అదే ఒక జబ్బు కాదు, అస్సలు కాదు. ఇది కేవలం ఒక లక్షణం, మన బాడీ లోపల ఏదో సరిగా లేదని మనకు ఇస్తున్న ఒక క్లూ, ఒక ఇండికేషన్ అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన కార్లో ఉండే చెక్ ఇంజిన్ లైట్ లాంటిది. ఆ లైట్ వెలిగిందంటే ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. కానీ అసలు ప్రాబ్లమేంటో అది చెప్పదు కదా. దానికోసం మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. సేమ్ అలాగే లివర్ వాపు కూడా ఒక వార్నింగ్ మాత్రమే. అసలు కారణమేంటో డాక్టర్లే కనుక్కోవాలి. మరి ఆ చెక్ ఇంజిన్ లైట్ వెలగడానికి కారణాలేమై ఉంటాయి? అసలు లివర్ ఎందుకు సైజు పెరుగుతుంది? కారణం ఒకటేం కాదు, చాలానే ఉన్నాయి. చూడండి, కారణాలు చాలా రకాలుగా ఉండొచ్చు. ఇన్ఫెక్షన్లు కావచ్చు, ట్యూమర్లు కావచ్చు, మన జీవక్రియలో తేడాలు, మనం వాడే కొన్ని మందులు, చివరకు ఆల్కహాల్ కూడా లివర్పై పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇన్ని కారణాలు ఉండబట్టే అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడానికి డాక్టర్లు ఒక డిటెక్టివ్ లాగా పనిచేయాల్సొస్తుంది. ఇన్ని కారణాల్లోంచి ఈరోజు మనం ఒక కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి డీప్గా చూద్దాం. దాని పేరే మోనోన్యూక్లియోసిస్. దానికి ఇంకో సరదా పేరు కూడా ఉంది, అదే కిస్సింగ్ డిజీజ్. మోనో రావడానికి కారణం ఎప్స్టీన్ బార్ అనే వైరస్. ఇది ముఖ్యంగా లాలాజలం అంటే సలైవ ద్వారా వ్యాపిస్తుంది. అందుకే దానికి ఆ కిస్సింగ్ డిసీజ్ అని ముద్దు పేరొచ్చింది. ఇది ఎక్కువగా 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో కనిపిస్తూ ఉంటుంది. మోనో యొక్క క్లాసిక్ లక్షణాలు 3 ఉంటాయి. 1 జ్వరం, 2 గొంతులో విపరీతమైన నొప్పి, అసలు మింగలేనంత నొప్పి, 3 మెడ దగ్గర లింఫ్ గ్రంథులు వాచిపోవడం. వీటన్నింటికీ తోడు రోగిని రోజుల తరబడి మంచానికే పరిమితం చేసేంత తీవ్రమైన అలసట. అది చాలా కామన్. ఆ గొంతు నొప్పికి కారణం ఇదేనన్నమాట. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా, టాన్సిల్స్ ఎంత దారుణంగా వాచిపోయాయో. వాటిమీద ఒక తెల్లటి పొర కూడా ఏర్పడింది. ఇది మోనోకి ఉన్న ఒక క్లియర్ సైన్. అంతేకాదు, కొందరిలో ఛాతీమీద, చేతులమీద ఇలా దద్దుర్లు కూడా వస్తాయి. అంటే వైరస్కు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పడానికి ఇదొక మరో ఉదాహరణ. సరే, గొంతు నొప్పి, జ్వరం, దద్దుర్లు, వీటన్నింటికీ మనం మొదట మాట్లాడుకున్న లివర్ వాపుకు అసలు సంబంధమేంటి? ఇప్పుడు ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. ఏం జరుగుతుందంటే, ఈ వైరస్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అవుతుంది. ఈ ఫైట్లో భాగంగా మన డిఫెన్స్ సిస్టంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ప్లీహం ఇంకా లివర్, ఈ 2 అవయవాలు తాత్కాలికంగా వాస్తాయి. నమ్మలేకపోవచ్చు కానీ మోనో వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందికి, అంటే సుమారు 50% మందికి ప్లీహం వాపు వస్తుంది. దీన్నే స్ప్లీనోమెగలీ అంటారు. మరి మనం మాట్లాడుకుంటున్న చెక్ ఇంజిన్ లైట్ సంగతేంటి అంటే, లివర్ వాపు మోనో సోకిన ప్రతి 10 మందిలో ఒకరికి, అంటే దాదాపు 10% మందికి లివర్ సైజ్ పెరుగుతుంది. చూసారా, ఒక మామూలు గొంతు నొప్పికి లివర్ వాపుకు లింక్ ఎలా ఉందో. సరే, ఈ జబ్బుని డాక్టర్లు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఇంకా ముఖ్యంగా దీని నుంచి ఎలా కోలుకోవాలి? ఇప్పుడది చూద్దాం. డయాగ్నోసిస్ ప్రాసెస్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఫస్ట్ డాక్టర్లు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే వాచిన టాన్సిల్స్, లింఫ్ నోడ్స్ చెక్ చేస్తారు. తర్వాత వైరస్తో ఫైట్ చేస్తున్న స్పెషల్ వైట్ బ్లడ్ సెల్స్ కోసం బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఫైనల్గా మోనోస్పాట్స్ అనే ఒక స్పెసిఫిక్ టెస్ట్తో ఇన్ఫెక్షన్ని కన్ఫర్మ్ చేస్తారు. దీనికి ట్రీట్మెంట్గా స్పెసిఫిక్ మందులేవీ లేవు. మంచి రెస్ట్ తీసుకోవడం, బాగా నీళ్లు తాగడం, మంచి ఆహారం, ఇదే మెయిన్ ట్రీట్మెంట్. కానీ ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ ఉంది. వాచిన ప్లీహం చాలా డెలికేట్గా ఉంటుంది. దానికి చిన్న దెబ్బ తగిలినా పగిలిపోయే ప్రమాదముంది. అందుకే కనీసం 1 నెలపాటైనా సరే స్పోర్ట్స్కి, హెవీ ఎక్సర్సైజులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. సో మనం ఏం నేర్చుకున్నాం?
లివర్ వాపు అనేది ఒక క్లూ, ఒక హెచ్చరిక సిగ్నల్. దాన్ని ఫాలో అవుతూ ఇన్వెస్టిగేట్ చేస్తే డాక్టర్లు ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ లాంటి అసలు కారణాన్ని కనిపెట్టగలరు. అందుకే మన శరీరం ఇచ్చే సంకేతాలను వినడం చాలా ముఖ్యం. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. మనం పెద్దగా పట్టించుకోని ఇలాంటి సైలెంట్ సిగ్నల్స్ని మన శరీరం ప్రతిరోజూ ఇంకెన్ని పంపుతుందో కదా.